సో మల్లన్న గెలుపు ఎట్లా చూస్తున్నారు మీరు? గుడ్, ఇట్స్ ఎ నైస్ డెవలప్మెంట్. ఒక రకంగా వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈజ్ ఇక నుంచి ఆయన కొద్దిగా అంటే ఇన్ సెన్స్ అవసరం ఉన్నప్పుడు సమస్యల మీద పోరాటం తెచ్చుకోవాలా. ఇక సరిపోయింది. ఇప్పుడు అతను ఇండిపెండెంట్గా ఈ హెస్ టు గ్రో హిమ్సెల్ఫ్ యాజ్ ఏ మ్యాచ్యూర్డ్ పాలిటిషియన్. ఇప్పటి వరకు ఒక జర్నలిస్టిక్ అప్రోచ్ ఉంది, అది కాకుండా ఉన్నారా. తర్వాత రెండోది ఈ జంపింగ్లు అంత పనికిరావు. ఓకే, ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే నాయకుడు ఎవరన్నా కావచ్చు కాక, అది ముఖ్యమంత్రి తరఫున ఉంటాడా, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉంటాడా, లేకపోతే కాంగ్రెస్ భావజాలంతో ఉంటాడా, లేకపోతే ఏదన్నా కావచ్చు, కానీ ఒక స్టాండ్ అంటూ తీసుకుంటే ఆ స్టాండ్ మీద ఉండాలి. తర్వాత మల్లన్న ఇప్పుడు కుల జనగణన గురించి మాట్లాడాలి. కుల జనగణన జరుగుతుంది అనే అచంచలమైన విశ్వాసం ప్రకటించినట్టుగా నేను మీ ఇంటర్వ్యూలో చూసిన. కానీ నిజానికి టు మై లిటిల్ అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డి డస్ నాట్ హ్యావ్ ది సిన్సియర్ ఇంటెన్షన్ టు గో ఇన్ ఫర్ కుల జనగణన. పోయినా ఓన్లీ బీసీఎస్సీల లెక్క అనేది ఇస్తా అంటున్నాడు, అది తప్పు. బీసీఎస్సీ లెక్క మొత్తం మంది రావాలా, ఎందుకంటే పరిపాలనలో సింహభాగము గుప్పడి మంది ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళకు తక్కువ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అందరి గుణగణన జరగాలి. ఎవరు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, బాపనోళ్ళు ఎంతమంది ఉన్నారు, కోమట్లు ఎంతమంది ఉన్నారు, కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగతా కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అన్ని లెక్కలు తెలిసిన తర్వాత ఆ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా అవకాశాలను పంచబడాలి. ఇప్పుడు బలంగా ఉండి కొద్దిగా ఎక్కువ ఆహారం తినగలిగిన వాడికి కూడా గదే 50 గ్రాముల అన్నం పెడతాము, గంట సేపు అన్నం తినేవాడికి కూడా గదే 50 గ్రాముల అన్నం పెడతామంటే తప్పు కదా. ఇప్పుడు జనాభా నిష్పత్తిలో మనము వాళ్ళకి సోషల్ జస్టిస్ చేస్తామన్నది కదా కాంగ్రెస్ విధానం. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారు, ఇప్పుడు న్యాయపతిలో ఉన్న కొన్ని పథకాలనే కదా. తర్వాత రెండోది, ఇప్పుడు ఇమ్మీడియట్గా విశ్వసనీయత రావాలంటే మరి మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ కొన్ని ఉన్నాయి కదా. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నాం కదా, నిరుద్యోగ భృతి 4000 ఇస్తాను. మరి ఇప్పుడు ఇస్తాడు, దసరాకి ఇస్తాడా, దీపావళికి ఇస్తాడా, సంక్రాంతికి ఇస్తాడా, ఒక విధాన ప్రకటన రావాలా వద్దా? మరి ఇట్లాంటి ప్రజలకు సంబంధించిన అంశాల మీద కొట్లాడితే మల్లన్న విల్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఏ పొలిటీషియన్. ఈ అంశాల మీద ఏది కొట్లాడకుండా మార్నింగ్ లేచి ఏదో అదో ఇదో చేస్తే మళ్ళీ గదే జర్నలిస్ట్గా చూస్తారు. కొంతకాలం ఉంటుంది, కొంత విఫరే ఉంటుంది మొదట్లో, అరే గెలిచినాడు ఎమ్మెల్సీ అదే అన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే మల్లన్న అవగాహన తెచ్చుకోవాలి. నేను అక్కడక్కడ మల్లన్న మాట్లాడిన మాటలు కొన్ని, ఈయనకేదో పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది అది ఇదని, ఇది చాలా పొరపాటు. ఆ భ్రమలో పోయి ఎమ్మెల్యేలతో క్లాష్ అయితే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. ప్రజలతో డైరెక్ట్గా ఎన్నికైన వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాలలో ఈయన పెత్తనాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఇట్లా పట్టుకుంటారే నువ్వెవరు మా నియోజకవర్గాలు అంటారు. ఇప్పుడు నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చేటువంటి నిధులు ఎమ్మెల్యేల నేతృత్వంలోనే ఖర్చు చేయబడతాయి. తర్వాత కాంట్రాక్ట్ల విషయంలో కూడా ఎమ్మెల్యేలు కాదని ఏది జరగదు. తర్వాత అధికారుల మార్పులు బదిలీలు ఇవన్నిటి మీద ఎమ్మెల్యేలు ఉంటారు. ఇసుక దందాలు ఉంటాయి, ముడి సరుకుల దందాలు ఉంటాయి, తర్వాత పీడిఎస్ రైస్ని బహిరంగ మార్కెట్లో తెచ్చినాయి. ఇవన్నీ ఆర్థిక వనరులు చేకూర్చేటువంటి అవకాశాలు ఎమ్మెల్యేలకి. వాటిలలో ఈయన వేలు పెడితే ఇమీడియట్గా వేలు నరికేస్తారు. కాబట్టి ఈయన తన పరిధిని కూడా గుర్తించి ప్రవర్తిస్తే బెస్ట్ అని నా ఉద్దేశం.